ఎఫెక్ట్ తో గవర్నమెంట్ భూమిని లాగిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ ఇబ్రహీంపట్నం శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీ భూ కబ్జాపై హైకోర్టు తీర్పు సర్వే నంబర్ 221 3 ఎకరాల 20 గుంట భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులే ప్రభుత్వ భూమి కబ్జాకు సహకరించారని పిటిషన్లో పేర్కొన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ మచ్చా మహేందర్ కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిఠల్ రంగారెడ్డి కలెక్టర్ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇబ్రహీంపట్నం తహసీల్దార్కు ఆదేశం ఇచ్చారు. 15/9/2023లో ఈ శ్రీ హిందూ కాలేజీ యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు అంటూ పిటిషన్ ప్రభుత్వ భూమిని కాపాడలేకపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ పేర్కొన్న మహేందర్ ప్రకటించింది మర్చిపోయి రియాల్టర్లకు 3 ఎకరాల 21 గుంట భూమి శ్రీ హిందూ కాలేజ్ యజమాని వెంకట్రావు గారికి అప్పగించారు. అంటే దళితులకు ఇస్తామన్న భూమిని రియాల్టర్లకు ఇస్తామని చెప్పి ఉండుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎవరు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించే వాళ్ళు కాదు. ఈరోజు షేరిగూడ గ్రామంలో పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇబ్రాహీంపట్నం గ్రామంలో ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. చుట్టుముట్టు గ్రామాలలో కూడా ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. గతంలో ఇదే కేసీఆర్ ఒక మాట అన్నారు, ఒక్క ఇంటికి 4 కుటుంబస్తులు ఉంటే వాళ్ళకు ఉండడానికి సరిపోవడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను అన్నారు. మరి ఇలాంటి దళిత భూములు ఇంత మంచి భూములు ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకుండా ఈ రియాల్టర్లకు అప్పగించడం ఏంది, కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం ఏంది. గతంలో దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు అర్జీలు పెట్టుకున్నారు. అయ్యా మాకు స్థలాలు లేవు, మా ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి, మేము బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది, మాకు ఏదన్నా చేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి, మేము మిమ్మల్ని ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నారు. కానీ అధికారులను చేతిలో పెట్టుకొని అధికారులను వాడుకొని అధికారులచే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించడం అనేది ఎంత సిగ్గుచేటైన విషయమో ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా 44 సర్వే నెంబర్ ఆదిపట్ల గ్రామంలో 10 ఎకరాల భూమి 18 ఎకరాల చిల్లర భూమి ఉంటే 10 ఎకరాల భూమి ఒక ఫ్యామిలీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో మానేపల్లి రఘు గారు అడ్వకేట్ గారు పేదల పక్షాన పోరాటం చేస్తే ఈరోజు కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఏమని అంటే ఈ యొక్క భూమిని వెంటనే స్వాధీనపరచుకోవాలి, అందులో ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు అని కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 4వ తారీఖు నాడు నవీన్ మిట్టల్ గారిని టోటల్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటి ఈ విధంగా బయటపడుతున్నప్పుడు ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు అంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భూములను అన్యాక్రాంతమైన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సంపాదించిన భూములన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా, ఇళ్ళ కట్టుకోవడానికి ఇస్తారా, వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారా, ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం.